దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అన్నారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం ఆయన తీసుకొచ్చిన పథకాలను ఎన్నటికీ మరువలేవని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు నేడు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అనేక రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ను అభిమానించేవారు ఉన్నారని చెప్పుకొచ్చారు. పేదవాళ్లు, రైతుల కోసం రాజశేఖర రెడ్డి చేసిన ఏ కార్యక్రమాన్ని నేటికీ మర్చిపోలేరని చెప్పారు. వైఎస్ఆర్ మరణించిన ప్రజల గుండెలో బ్రతికే ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన విజయవాడ నగరంలో ఈ ఫుడ్ జంక్షన్ సెంటర్ నందు జరుపుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు 75వ జయంతి ఉత్సవాలని నడుపుకోవడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఆయన జయంతి వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ రోజున మేము ఇక్కడ జరుపుకునేటువంటి కార్యక్రమం పద్ధతిలో ఆయన్ని ఆహ్వానించే పద్ధతి, ఆయన్ని హక్కుని చేర్చుకునేటువంటిది, ఆయన ఇష్టపడేటువంటి వాళ్ళు అనేక పార్టీల్లో కూడా ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటిది మంచి పని. ఈ రాష్ట్రంలో పేదవాడు ఎక్కడైతే ఉన్నాడో పేదవాడికి కావలసినటువంటి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, పావులతో వడ్డీ ఆయన ఏర్పాటు చేసినటువంటిది. ఇవే కాకుండా ఉచిత విద్య, వైద్యాన్ని ప్రజానీకానికి అందజేసిన మహానుభావుడుగా, ఈ దేశ పుటలలోకి ఎక్కిన మహానుభావుడుగా గెలుపొంది ఉన్నటువంటి మనిషి.